గట్టిగా సమాధానం చెప్పాలని భారత ప్రధాని మోదీ గట్టిగా ప్లాన్ చేశారు. అందులో భాగంగా వ్యూహాత్మక దౌత్య విధానాలను అమలు చేస్తున్నారు. ఇటీవల మోదీ జపాన్, చైనా పర్యటనలకు వెళ్లారు. దాదాపు 7 ఏళ్ల తర్వాత మోదీ చైనాకు వెళ్లి సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఇక జపాన్ తోనూ వాణిజ్య సంబంధాలపై చర్చించారు. ఇక ఎస్సీఓ సమిట్ లో పాల్గొని చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ వంటి ప్రపంచ నాయకులతో ముఖ్యమైన ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించారు. అమెరికా విధించిన తీవ్రమైన సుంకాలు మరియు మారుతున్న భౌగోళిక రాజకీయ సమీకరణల నేపథ్యంలో మోదీ వరుస సమావేశాలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. ప్రధాని మోదీ జపాన్, చైనా 4 రోజుల దౌత్య పర్యటనను ముగించుకుని భారత్కు తిరిగి వచ్చారు. మోదీ 4 రోజుల పర్యటన ఆగస్టు 29, 30 తేదీలలో జపాన్తో ప్రారంభమైంది. అక్కడ ఆయన జపాన్ ప్రధాని షిగెరు ఇషిబాతో 15వ భారత్ జపాన్ వార్షిక సమ్మిట్లో పాల్గొన్నారు. ఈ సమావేశంలో రక్షణ, వాణిజ్యం, సాంకేతికత, పర్యాటక రంగాలలో సహకారాన్ని పెంచడంపై చర్చలు జరిగాయి. భారత్, జపాన్ మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం 2024-25 ఆర్థిక సంవత్సరంలో మొదటి 9 నెలల్లో $21 బిలియన్ చేరుకుంది. ఇక జపాన్ భారతదేశంలో 5వ అతిపెద్ద విదేశీ పెట్టుబడిదారుగా ఉంది. ప్రస్తుతం $43.2 బిలియన్ పెట్టుబడులు పెట్టింది. ఇక మోదీ ఇషిబా సెమీకండక్టర్లు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, హై స్పీడ్ రైల్ వంటి కొత్త సాంకేతిక రంగాలలో సహకారాన్ని విస్తరించేందుకు అంగీకరించారు. మోదీ జపాన్లోని సెందైలో టోక్యో ఎలక్ట్రానిక్ మియాగి లిమిటెడ్ను సందర్శించారు. ఇది సెమీకండక్టర్ రంగంలో ఒక ప్రముఖ జపనీస్ కంపెనీ. ప్రస్తుతం భారత్ సైతం సెమీకండక్టర్ల తయారీపై దృష్టి పెట్టింది. ఈ నేపథ్యంలో మోదీ ఆ ప్లాంట్ను సందర్శించారు. జపాన్ పర్యటనను ముగించుకుని మోదీ ఆగస్టు 31 నుంచి సెప్టెంబర్ 1 వరకు చైనాలోని టియాన్జిన్లో జరిగిన ఎస్సీఓ సమ్మిట్లో పాల్గొన్నారు. 7 సంవత్సరాల తర్వాత చైనాకు మోదీ తొలిసారిగా వెళ్లారు. ఈ సమ్మిట్లో చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్, పాకిస్తాన్ ప్రధాని షెహబాజ్ షరీఫ్ సహా 20 మంది ప్రపంచ నాయకులు పాల్గొన్నారు. మోదీ జీ జిన్పింగ్తో జరిగిన సమావేశంలో 2020 గల్వాన్ ఘర్షణ తర్వాత తగ్గిన భారత్ చైనా సంబంధాలను సాధారణ స్థితికి తీసుకురావడంపై దృష్టి సారించారు. ఇరు దేశాలు సరిహద్దుల్లో శాంతిని నిర్వహించడం, డైరెక్ట్ ఫ్లైట్లను పునఃప్రారంభించడం, వాణిజ్య సమతుల్యతను మెరుగుపరచడంపై అంగీకారం కుదిరింది. భారత్ చైనా మధ్య వాణిజ్య లోటు ఒక ముఖ్యమైన సమస్యగా ఉంది. మోదీ ఈ లోటును తగ్గించడంపై వ్యూహాత్మక దృక్పథాన్ని జిన్పింగ్తో చర్చించారు. పుతిన్తో జరిగిన 45 నిమిషాల సమావేశంలో భారత్, రష్యా నుంచి చమురు దిగుమతులను కొనసాగించడం, రక్షణ సహకారాన్ని బలోపేతం చేయడంపై చర్చలు జరిగాయి. మోదీ పర్యటన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ విధించిన 50% సుంకాల నేపథ్యంలో జరిగింది. రష్యా నుంచి చమురు దిగుమతి చేసుకుంటుండటంతో అదనంగా 25% టారిఫ్లను ట్రంప్ విధించారు. ఈ టారిఫ్లు భారత్ ఉక్కు, టెక్స్టైల్స్, వ్యవసాయ ఉత్పత్తుల ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపాయి. దీంతో మోదీ చైనా, జపాన్తో సంబంధాలను బలోపేతం చేయడంపై దృష్టి పెట్టారు. ఇక ఎస్సీఓ సదస్సులో మోదీ ఏప్రిల్లో జరిగిన పహల్గాం ఉగ్రదాడిని ఖండిస్తూ ఉగ్రదాడికి మద్దతు ఇచ్చే దేశాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టియాన్జిన్ డిక్లరేషన్ ఈ దాడిని ఖండించడం భారతదేశ దౌత్య విజయంగా పరిగణిస్తున్నారు. అయితే భారత్ చైనా బెల్ట్ అండ్ రోడ్ ఇనిషియేటివ్కు మద్దతు ఇవ్వలేదు. మోదీ పర్యటనను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారతదేశ దౌత్య నైపుణ్యం, భౌగోళిక రాజకీయ సమతుల్యతలను పునర్వ్యవస్థీకరించే సామర్థ్యంగా ప్రశంసించారు. మోదీ చైనాతో సంబంధాలలో మృదువైన వైఖరిని అవలంబించారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. చైనాతో ఆర్థిక సహకారం పెరగడం వల్ల భారత్ సరిహద్దు భద్రతలో రాజీ పడవచ్చని కొంతమంది హెచ్చరిస్తున్నారు. అమెరికాతో సంబంధాలు క్షీణించడం వల్ల భారతదేశం చైనా, రష్యాపై ఆధారపడవచ్చని, ఇది క్వాడ్ వంటి పశ్చిమ కేంద్రీకృత సంస్థలతో ఉన్న సంబంధాలను సంక్లిష్టం చేయవచ్చని విశ్లేషకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.